హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతలోకి రెడ్డి. లాస్ట్ వ్లాగ్లో మీకు చెప్పాను కదా, అదే రోస్మెరీ వాటర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనేది, ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీకు చూపిస్తానని చెప్పాను కదా. సో అదే వీడియో. ముందుగా అయితే రోస్మెరీని నేను జెప్టోలో నుంచి ఆర్డర్ పెట్టుకుంటాను. జెప్టో నుంచి అయితే మనకి ఫ్రెష్ రోస్మెరీ లీవ్స్ అనేది దొరుకుతుంది. సో మీరు జెప్టోలో ఆర్డర్ పెట్టుకోండి, మంచిగా రోస్మెరీ లీవ్స్ ఫ్రెష్గా వస్తాయి. అండ్ ఒకసారి వాష్ చేసుకొని బౌల్ ఒక మీ కంఫర్టబుల్ ఉండే ఒక ప్యాన్ తీసుకొని అందులో వాటర్ వేసుకున్న తర్వాత రోస్మెరీ లీవ్స్ని బాగా వాష్ చేసుకొని, నేను స్టెమ్తో పాటు వాష్ చేసేసుకున్నాను. అలా వాష్ చేసుకొని ఇందులోకి వేసేసుకున్న తర్వాత ఒక పిడికెడు, అంటే ఫుల్ పిడికెడు కాకుండా ఒక హాఫ్ పిడికెడు వరకు లవంగాలు, ఒక హాఫ్ పిడికెడు వరకు ఇవి మెంతులు ఉంటాయి కదా, అవి వేసి మంచిగా బాయిల్ చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం మంటని సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకోవడం వల్ల మంచిగా మరుగుతుంది. ఆ రోస్మెరీలో నుంచి అండ్ ఆ లవంగాలు మెంతుల్లో నుంచి ఫ్రెగ్రెన్స్ అంతా మనకి వాటర్లోకి వస్తుంది. హాఫ్ వాటర్ మనం ఎంత తీసుకుంటామో దానికి హాఫ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ లవంగాలు మెంతులు వేసుకోవడం వల్ల డాండ్రఫ్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా పోతుంది. అండ్ ఈ వాటర్ వల్ల మనకి హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. సో ఈవినింగ్ అండ్ మార్నింగ్ అయితే నేను ఈ స్ప్రేని ఇది ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని మంచిగా స్ప్రే చేసుకుంటాను. అండ్ ఇక్కడ మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, నేను బ్రేస్లెట్ చిన్న బాబుకి 1 year బాబుకి బ్రేస్లెట్ తీసుకున్నాను అని చెప్పి. సో ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది జిఆర్టీలో చూడంలోనే. ఇక జిఆర్టీ మార్తల్లికి వెళ్ళాము. మార్తల్లిలో వెళ్ళి చూస్తే ఇది ఇంకొకటి సిమిలర్గానే ఉన్నాయి, బట్ దానికన్నా ఇది బాగా నచ్చింది. ఇది నాకు వెయిట్ వచ్చేసి 5.922, అంటే ఇంచుమించు 6 grams వరకు పడింది. 6 grams అండ్ కాస్ట్ వచ్చేసి 78,140 రూపీస్ పడింది. అక్కడ బేరం ఆడి మాకు 78,145 రూపీస్ పడింది. అంటే మనం బేరం ఆడితే మనకి వేస్టేజ్ నుంచి తగ్గిస్తూ ఉంటారు. ఎంత చెప్తే అంత కొనాలనే లేదు. అక్కడికి పోయి మీరు బార్గెన్ చేయొచ్చు. అంటే మనం వేస్టేజ్ తగ్గించుకుంటా ఉంటే మనకే కదండి ప్రాఫిట్. సో బార్గెన్ చేసుకొని మీకు అదే తగ్గిస్తారు ఎంత పర్సెంట్ అనేది. సో అలా అయితే ఆ బ్రేస్లెట్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ హెయిర్ ప్యాక్, నేను ఫంక్షన్కి వెళ్ళే ముందు హెయిర్ ప్యాక్ అయితే వేసుకున్నాను. అదే బర్త్డే పార్టీ ఉందని చెప్పాను, బర్త్డే పార్టీకి వెళ్ళే ముందు హెయిర్ ప్యాక్ అయితే వేసుకున్నాను. ఈ హెయిర్ ప్యాక్ అయితే హెయిర్ మంచిగా సిల్కీగా షైన్గా స్మూత్గా చేంజ్ అవుతుంది. ఫంక్షన్స్కి వెళ్ళే ముందు ఈ హెయిర్ ప్యాక్ అయితే కన్ఫామ్గా వేసుకోండి, హెయిర్లో డిఫరెన్స్ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఈ హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. అండ్ ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే చికెన్ తొక్కు పకోడా చేస్తున్నాను. చిన్నపిల్లలకి చాలా మంచిగా నచ్చుతుంది. దానికోసం ఏం లేదు, చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని చల్లారిన తర్వాత పీసెస్గా చేసుకొని ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, అలాగే కారం, ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అండ్ అలాగే రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇందులోకి శనగపిండి వేసుకోవాలి. నేను ఈ క్వాంటిటీస్ అన్నీ ఒక కుకింగ్ వీడియో, నాది కుకింగ్ ఛానల్ ఉందన్నాను కదా, అందులో మీకు షేర్ చేస్తాను. అండ్ శనగపిండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను ఆ క్లిప్ అయితే నాది మిస్ అయింది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఎగ్ వేసుకోవాలి. ఎగ్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత పకోడాలా వేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అంటే ఇలా ఒకసారి చికెన్ తొక్కు పకోడా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా కూడా తింటారు. బ్యాచెస్గా వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. నేను దీనిలోకి టమోటా కెచప్ వేసి అలాగే కొంచెం జీడిపప్పు కూడా ఫ్రై చేసుకొని దీని మీద వేశాను. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చికెన్ తినను అని మారం చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇలా చేసి పెట్టామంటే క్రిస్పీగా అలా సాస్లో నంచుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈవినింగ్ అయితే ఇలాగ చేసి పెట్టేశాను. అండ్ చేసేసి స్నాక్స్ తినేసిన తర్వాత బర్త్డే పార్టీకి వెళ్దామని చెప్పి నేనైతే ఈ లెహంగా స్టైల్ చేసుకున్నాను.
నేను మా గృహప్రవేశం అప్పుడు చిక్పేటలో షాపింగ్‌కెళ్ళినప్పుడు ఈ లెహెంగా తీసుకున్నాను. బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను. చిన్న పఫ్ స్లీవ్ టైప్‌లో. దాని మీదకి ఓణి అయితే ఇలా ఉంది. పైతాని బోర్డర్ వచ్చి ఈ లెహెంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వేసుకుంటే కూడా ఎంత మంచిగా లుక్ వచ్చిందంటే అంత మంచిగా లుక్ వచ్చింది. సో, అంతే అండి. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.